ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపుతున్న ఇష్యూ సీఎం మార్పు. ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో కానీ అప్పట్నుండి సీఎం అనే సంతృప్తి తప్ప ఆ పదవిలో ఉండే తృప్తిని మాత్రం ఆయన పొందలేకపోతున్నారు. స్వయంగా రేవంతే ఈ మాట మొన్న ఆ మధ్య చెప్పడం విశేషం. అసలే కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు, కుమ్ములాటలు ఎక్కువ. వాటిని తట్టుకుంటూ నెట్టుకొస్తున్న రేవంత్కి పక్కలో బల్లెంలా అదిగో సీఎం మార్పు, ఇదిగో కొత్త సీఎం అంటూ వార్తలొకటే. వీటిలో ఏమాత్రం నిజముందో తెలీదు కానీ స్టేట్ అంతా దాని గురించే మాట్లాడుకుంటారు. అసలు ఈ సీఎం మార్పు వార్తల్లో నిజమెంత? సీఎంని మార్చాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఎవరున్నారు? ఒకవేళ సీఎం చేంజ్ అయితే తెలంగాణ కొత్త సీఎం ఎవరు? కాంగ్రెస్లో రాజకీయాలు ఎప్పుడూ కాస్త డిఫరెంట్గానే ఉంటాయి. తమకు తామే నాయకులమనుకొని చాలామంది గ్రూపులు కట్టేసి అంతర్గత రాజకీయాలు నడుపుతుంటారు. దీనివల్ల ఎప్పటికప్పుడు కొత్త చర్చలు, కుమ్ములాటలు పుట్టుకొస్తుంటాయి. ప్రత్యర్థులు కూడా కాంగ్రెస్లోని ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుని వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా తెలంగాణ కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఒక గేమ్ ఆడుతుందని, అందులో భాగంగా తెలంగాణ సీఎం మారిపోతున్నారంటూ కొంతమంది నాయకుల చేత బహిరంగంగా చెప్పిస్తూ కాంగ్రెస్లో అచేతనం సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే రాష్ట్రంలో సీఎంను దించేందుకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఒకరు, సీఎం మార్పు ఖాయమని మరొకరు, వరుసగా బీజేపీ నేతలు కామెంట్ చేయడం సరికొత్త పొలిటికల్ చర్చకు దారితీస్తుంది. తాజాగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారని, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారారంటే ఇక మారేది ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. సీఎం కుర్చీపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్కలకు కన్ను ఉందని మహేశ్వరరెడ్డి ఆరోపించి సంచలనం సృష్టించారు. మీనాక్షి నటరాజన్ను తీసుకురావడం వెనుక ఉత్తమ్దే కీలక పాత్ర అని అన్నారు. రేవంత్కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డే ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి. గతంలో తాను కాంగ్రెస్లో పనిచేశానని, ఢిల్లీలో తనకున్న సోర్స్, కాంగ్రెస్ ఇంటర్నల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. డిసెంబర్లో తెలంగాణ సీఎం మార్పు ఖాయమన్న ఆయన ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు అదే టాస్క్ అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆమె వచ్చిందే ఆ పని మీద అని ఏలేటి కుండబద్దలు కొట్టారు. మరి ఆయన అంత గట్టిగా ఆ మాటలు చెప్తుంటే నిజంగానే కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు రాకమానవు. ఇంతకుముందు కూడా ఆయన సీఎం మార్పు గురించి ఇలానే మాట్లాడారు. కాకపోతే అప్పుడు ఆగస్టు అన్నారు, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. ఇలానే కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పి కొత్త చర్చకు తెరలేపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరగాలని కొందరు మంత్రులు భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రేవంత్ను సీఎం పదవి నుంచి తొలగిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలబోతోందని, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని ఆరోపించారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్లో కలవరం పుట్టించాయి. అలానే గతేడాది భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిను ముఖ్యమంత్రి అని సంబోధించడం కలకలం రేపింది. నా నాలుకపై నల్లటి మచ్చలున్నాయి, నేనేమంటే అది జరిగి తీరుతుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారు అని రాజగోపాల్ రెడ్డి చెప్పడం విశేషం. ఇలా సొంత పార్టీ నాయకులతో పాటు విపక్ష నాయకులు రాష్ట్రంలో సీఎం మారిపోతున్నారు అని చెప్పడం ఆలోచించాల్సిన విషయమే. నిప్పు లేకుండా పొగ రాదు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ లోపల ఏదో తతంగం జరుగుతోంది అని రాజకీయ నిపుణులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందని, పార్టీ పరంగా, పాలనా పరంగా రేవంత్ రెడ్డి పెత్తనాన్ని నియంత్రించేందుకే ఆమెను నియమించారని కాంగ్రెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కాస్త కట్టడి చేశారని, అందుకే ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డిని పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యంతోనే తమ నమ్మకస్తురాలని తెలంగాణకు పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన మొదటి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి సీనియర్లు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్లోని కొందరు పెద్దలు. మొదట్లో ఈ ఫిర్యాదులను ఢిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోయినా దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు మళ్లీ కంప్లైంట్స్ ఇస్తుంటే ఢిల్లీ పెద్దల్లో ఆలోచన మొదలైందని సమాచారం. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల నియామకాన్ని పక్కన పెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
అధికారంలోకొచ్చిన కొంతకాలానికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా చర్చలు జరపడంపై అధిష్టానం షాక్కి గురైనట్టు, ఈ పరిణామాలకు దారితీసిన కారణాలపై లోతుగా విశ్లేషించినట్టు సమాచారం. సీఎం ఒంటెద్దు పోకళ్ల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ఆ సీనియర్లు అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్కు చెక్ పెట్టేందుకు ఆయనకు సన్నిహితంగా ఉన్న దీపాదాస్ని తప్పించి మీనాక్షిని రంగంలోకి దింపారని చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక ఆమె సీఎం రేవంత్ పనితీరుపై ఒక నివేదికని ఇస్తారని, దాన్ని బట్టి సీఎంగా రేవంత్ని కొనసాగించాలా లేక కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అని అధిష్టానం డిసైడ్ అవుతుందట. దీని వెనుక రేవంత్ కోటరీగా చెప్పుకునేవాళ్లు కూడా వెనుక గోతులు తీసినట్టు సమాచారం. రేవంత్ని తప్పిస్తే భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని, అందువల్ల ఈ ముగ్గురు తమ తమ దారుల్లో అధిష్టానానికి దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయాలన్నీ తెలిసే మొన్న రేవంత్ తన అసంతృప్తిని మీడియా ముఖంగా కార్యకర్తల ముందే వెళ్లగక్కేశారు. సీఎంగా ఉన్నా తానేమీ అంతగా సంతృప్తిగా లేనంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ పరిణామాలన్నీ గమనిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ కూడా తమ శైలిలో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తద్వారా ప్రభుత్వంలో అస్థిరత కలిగించొచ్చు. అలా జరిగితే ప్రతిపక్షంగా తమకే లాభం కదా. ఒకవేళ నిజంగా సీఎం మార్పు ఉంటే ఆయన తరువాత ఎవరుంటారనే దానిపై క్లారిటీ ఉంది. మరి రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి అనే చర్చ కూడా అప్పుడే జోరందుకుంది. ఆయన తనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి సొంత పార్టీ పెడతారని, లేదు బీజేపీ వైపు వెళ్తారని రకరకాల గాసిప్స్ వినబడుతున్నాయి. ఫైనల్గా రేవంత్ వర్గం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తోంది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్కు ఇక అన్నదనుకున్న తెలంగాణ అధికారం అంది వచ్చిందని, అలాంటి రేవంత్ని వదులుకునే సాహసం పార్టీ అధిష్టానం చేయదని వారు చెప్తున్నారు. పార్టీలో మెజారిటీ నేతలు సీనియర్లు కావడంతో తమకంటే చాలా లేటుగా వచ్చి కూడా రేవంత్ సీఎం సీటును ఎగరేసుకుపోయారని ఆ సీనియర్లు భావిస్తూ ఆయనపై లేనిపోని ఫిర్యాదులు అధిష్టానానికి అందజేస్తున్నట్టు రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. వాటిని పట్టుకుని కొందరు పనిలేని రాజకీయ నాయకులు, మీడియా వాళ్లు ఈ సీఎం మార్పు అనే దానిపై వట్టి పుకార్లు సృష్టిస్తున్నారని వారు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏదేమైనా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.